ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత చాలా ప్రత్యేకమైనది. ఇది 4000 సంవత్సరాల క్రితం నాగరికత. పురావస్తు శాస్త్రవేత్తలు దీనికి సింధు నాగరికత అనే పేరు పెట్టారు. ఈ నాగరికత నివాసితులను హరప్పా అని పిలుస్తారు. అందుకే దీనికి సింధు హరప్పా నాగరికత అని పేరు వచ్చింది. ప్రస్తుతం భారతదేశం, పాకిస్తాన్లో గల గగ్గర్, హక్రా, సింధు నదుల పరివాహక ప్రాంతంలో వెలిసిల్లిన అతి ప్రాచీన నాగరికత ఇది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. భారతదేశంలోని గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు, పాకిస్తాన్లోని సింధు, పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో అత్యధిక స్థలాలున్నాయి. సింధు నాగరికత వెలిసిల్లినప్పుడు కొన్ని నగరాలు ఏర్పడ్డాయి. అందులో ప్రధాన పట్టణాలు హరప్పా, మొహంజొదారో, ధోలవీరా, కాళీబంగన్, బానావలి, రాఖీ, గోర్హి, లోథాల్. హరప్పా నగరం ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంది. మొహంజొదారో నగరం ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉంది. ఈ మొహంజొదారో పైన హృతిక్ రోషన్ ఒక సినిమా కూడా తీశారు. ధోలవీరా నగరం గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది మరియు సింధు లోయ నాగరికతలో 5వ అతిపెద్ద దేశం. బనావలి నగరం ప్రస్తుత హర్యానాలో ఉంది. కాళీబంగన్ నగరం రాజస్థాన్లో ఉంది. రాఖీ గర్హి నగరం హర్యానాలో ఉంది మరియు సింధు లోయ నాగరికతలో అతిపెద్ద ప్రదేశంగా పరిగణించబడుతుంది. లోథాల్ నగరం గుజరాత్లో ఉంది. సింధు ప్రజలకు గుర్రం గురించి తెలియదు. గుర్రాలు అసలు అప్పట్లో వాడుకలో లేవు. సింధు నాగరికత ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరు గోధుమ, బార్లీ, పత్తి వంటి పంటలను పండించేవారు. అలాగే పశుపోషణ కూడా చేసేవారు. గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు వంటి జంతువులను పెంచేవారు.